సూర్య అండ్ మమితా బైజు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే చాలా బాగుంది. మూవీ నేమ్ విశ్వనాథ్ అండ్ సన్స్, డైరెక్టర్ మన వెంకీ అట్లూరి గారు. టీజర్ చూసాక నాకు కొన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఐడెంటిఫై చేశారు. అవి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఫస్ట్ డీటెయిల్ ఏంటంటే, సూర్య గారు టీజర్లో చూపించినట్టు నాట్ జస్ట్ ఎ షూటర్, ఈజ్ ద సీఈఓ అండ్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ కాల్ విశ్వనాథ్ అండ్ సన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఈ ఫ్రేమ్లో చూపించారు చూడండి. సో ఇక్కడ నుండి నేను ఐడెంటిఫై చేశాను. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే, విశ్వనాథ్ అండ్ సన్స్ కదా, మీరు వెంకీ అట్లూరి ఏ మూవీ చూసినా మూవీ టైటిల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. లైక్ సార్ కానీ లక్కీ భాస్కర్ కానీ. ఇక్కడ విశ్వనాథ్ అండ్ సన్స్ అంటే నేను అనుకుంటున్నా సూర్య గారి ఫాదర్ నేమ్ విశ్వనాథ్ అండ్ సూర్య గారి నేమ్ సంజయ్ విశ్వనాథ్. మరి ఇంకొక సన్స్ అంటే ఇంకొక పర్సన్ ఎవరు సూర్య గారు కాకుండా, అది ఈ ఫ్రేమ్లో చూపిస్తున్న పర్సన్ అనుకుంటున్నాను. ఎందుకంటే త్రూ అవుట్ ద టీజర్ తనే ఉన్నారు సూర్య గారితో. సో హీ మస్ట్ బి ప్లేయింగ్ హిస్ బ్రదర్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, మమితా బైజు గారి క్యారెక్టర్ నేమ్ మ్యాడీ అండ్ షీ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ లావిష్ లైఫ్ స్టైల్ అండ్ రిచ్. సో అవన్నీ సూర్య గారి దగ్గర ఉంటాయి. మరి సూర్య గారికి మమితా బైజుతో ఏం అవసరం, ఎలా మీట్ అయ్యారు అదంతా అంటే, నాకు తెలిసి సూర్య గారికి ఒక బాబు కావాలి, మంచి హెల్తీ బాబు. సో దానికోసం సరోగసి ప్రాసెస్ కోసం బాబుని కనివ్వడం కోసం మమితా బైజున్ గారు వాడుకుంటారు అని నేను అనుకుంటున్నాను. అండ్ అది తనకి ఇష్టం ఉండే చేస్తుంది, తనకి లైక్ సూర్యకి హెల్ప్ చేయాలని చెప్పి. ఎందుకంటే షీ లవ్స్ సూర్య, బట్ సూర్యకి అంత ఇష్టం ఉండదు. ఎందుకు అంటే తనకి ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటుంది, రవీనా టాండన్ గారితో ఒక బ్యాడ్ పాస్ట్, వేర్ దే మస్ట్ హ్యావ్ సమ్ ఏజ్ డిఫరెన్స్ ఆర్ సంథింగ్. సో ఆ బ్యాడ్ పాస్ట్ వల్ల తనకి తినని లవ్ చేయడం అదంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఎప్పుడైతే తను ఆ బాబుని కనిచ్చి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోద్దో, అప్పుడు సూర్య గారు తనను చాలా మిస్ అవుతారు. అండ్ తను కన్నిచ్చిన బాబు కూడా తనను చాలా మిస్ అవుతారు, లైక్ తన మదర్ని. సో అప్పుడు నాకు తెలిసి సూర్య గారు మమతా బైజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకా నచ్చజెప్పి తీసుకురావడం, ఇదంతా ఇలా ఉంటుంది అనుకుంటున్నా బేసిక్గా స్టోరీ. అండ్ మీరు ఈ ఫ్రేమ్ చూస్తే ఈ ఫ్రేమ్లో ఎవరో వేరే హీరోయిన్ చూపించారు అనుకుంటారు, కానీ కాదు, ఈ ఫ్రేమ్లో ఉన్నది కూడా మమితా బైజువే. ఎందుకంటే నేను ఫస్ట్ చూసినప్పుడు ఎవరో డిఫరెంట్ హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అనుకున్నాను, బట్ కాదు. అండ్ ఇవి డీటెయిల్స్. నా డీటెయిల్స్ నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ make sure to subscribe to our channel for more such interesting and for more such decoding videos. Thank you guys.